హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'నది ఒటర్ లూనా' మరియు 'మొసలి కోగో' కథ. ఆఫ్రికా నది మసక నీళ్ల మధ్య వెండి వంటి మెరిసే రోమాలతో చురుకైన నది ఒటర్ లూనా సులువుగా ఈదుతూ తిరుగుతుంది. ఆటపాటలు ఆమెకు ప్రాణం. ఆమె ముఖంపై ఎప్పుడూ చిన్న చిరునవ్వు మెరిసేది. ఒకరోజు చిన్న ఉపనది వైపు వెళ్ళిన లూనాకు అక్కడ పెద్ద ముసలి కోగో చిక్కుకుపోయి కనిపించాడు. అడుగు నీరు తక్కువగా ఉండటంతో మట్టిలో చిక్కుకుపోయి రోజుల తరబడి కదలలేక ఉండిపోయాడు. సాధారణంగా పదునైన అతని కళ్ళు నిస్సత్తువగా కనిపించాయి. ఆకలి దాహంతో అతని శరీరం బలహీనమైంది. మొసలిని చూసి భయపడాల్సిన సహజ ప్రవృత్తి లూనాకున్న ఆమె మనసులో కరుణ కరిగింది. జాగ్రత్తగా దగ్గరకు వెళ్ళి మెల్లగా అడిగింది. ఏం జరిగింది? ఇక్కడే చిక్కుకుపోయినట్టున్నావు కదా అని. కోగో తలవంచాడు. రోజులుగా ఇక్కడే ఉన్నాను. ఇంతలా ఎప్పుడూ చిక్కుకోలేదు. పరిస్థితిని గమనించిన లూనాకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ప్రధాన నదికి ఈదుకెళ్ళి అనేక చేపలను సేకరించింది. తన చురుకుతనంతో వాటిని ఆ చిన్న చెరువులోకి వల్లించింది. చేపల గుంపు నీటిలో అలలా తిరుగుతూ చిన్న ప్రవాహాన్ని సృష్టించింది. ఆ ప్రవాహం కోగోను మట్టి నుంచి విడిపించి బయటకు లాగింది. బయటకి వచ్చిన కోగో బాగా అలసిపోయినట్టున్నావు. లూనా అతనికి ఒక చేపని ఇచ్చింది. కోగో దాన్ని ఆకలిగా తిన్నాడు. ధన్యవాదాలు చిన్న ఒటర్, నీకు నేను రుణపడ్డాను అని గంభీరంగా అన్నాడు. లూనా నవ్వింది. ఏ రుణం అక్కర్లేదు కోగో, మనిద్దరం ఈ నది జీవులమే. మనం ఒకరినొకరు కాపాడుకోవాలి. కొంత బలం వచ్చాక కోగో అడిగాడు. నిన్ను నేనే తినగలనన్న విషయం నీకు తెలుసు కదా, అయినా నన్నెందుకు సహాయం చేశావు? లూనా కళ్ళలో జిజ్ఞాస వేసింది. నిజం చెప్పాలంటే మీ మొసళ్ళంతా ఎప్పుడూ అంత కోపంగా ఎందుకు కనిపిస్తారో తెలుసుకోవాలనే నాకు ఆసక్తి. కోగో నవ్వాడు. మేము కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. మార్పులు, మంచి చెడును అన్నింటినీ చూసాం. మేము కేవలం వేటగాళ్ళమే కాదు, నదికి కాపలాదారులం కూడా. లూనా ఆశ్చర్యపోయింది. నాకు ఇంతవరకు అలా ఎప్పుడూ అనిపించలేదు. మీరు కేవలం భయంకరంగానే కనిపించేవారు. కోకో మెల్లగా చిరునవ్వు నవ్వాడు. ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది చిన్న ఓటర్. నువ్వు కేవలం ఆటల పాటల ఓటర్ మాత్రమే కాదు, నదిని కాపాడే రక్షకురాలివే. ఆ తరువాత రోజులలో లూనా, కోగో ఇద్దరూ అనుకోని స్నేహితులయ్యారు. కలిసి నదిలో తిరుగుతూ ఒకరినొకరు తెలుసుకున్నారు. లూనా కోగోకు ఆటల పాటల ఆనందాన్ని నేర్పించింది. కోగో లూనాకు సహనం, జాగ్రత్తల విలువను నేర్పాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ముఖం చూసి మనుషులను, జీవులను తీర్పు వేయకూడదు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. వేర్వేరు అయినా కలిసి ముందుకెళ్తే ప్రపంచాన్ని మరింత అందంగా మార్చగలం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.